మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. ఎన్ని రోజులు ఒక జాబ్ లేదు, పర్సులో డబ్బు ఉండదు, రోజు పబ్కి తీసుకొస్తావు, బిల్ మాత్రం నేను పే చేయాలి. జాబ్ దొరకడం అంటే ఈజీ అనుకున్నా. సంవత్సరానికి 10 లక్షల మంది బీటెక్ చేసి బయటకు వస్తారు. కాల్ సెంటర్ జాబ్స్ కూడా రావు. అందుకే మా నాన్న ఇచ్చిన ఆఫర్ తీసుకో. దాన్ని ఆఫర్ అంటారా? ఇంత చదివినాక కూడా డబ్బు వచ్చేది ఏదైనా ఆఫరే. ఎంతకాలం ఇలా ఉంటాం? నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు సెటిల్ అవ్వాలి. నాకన్నా నీకు డబ్బు ముఖ్యమా? నువ్వే ఎక్కువ. ఏం చేద్దాం, లేచిపోదామా? ఎంతమంది పారిపోయి పెళ్లి చేసుకుని సంవత్సరంలోపే తిరిగి రాలేదు? ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదు. నేను కావాలంటే మా నాన్న ఇచ్చిన ఆఫర్ తీసుకో, అంతే. నా పేరు విజయ్ మోడీ. ఇవాళకి నేను చనిపోయి 70 రోజులు. నాకు 2 భార్యలు, వాళ్ళకిద్దరు కొడుకులు. కోట్ల ఆస్తి ఉన్నా గత 2 సంవత్సరాలుగా ఇల్లు వదిలి హోటల్లోనే అజ్ఞాతవాసం చేస్తున్నాను. నా స్నేహితుడి హోటల్ అవడం చేత అందులో నాకు స్పెషల్ స్వీట్ రూమ్ ఉండేది. మా నాన్నగారు ధర్మాన్ని నమ్ముకున్న ఒక బడిపంతులు. చనిపోయిన తర్వాత ఆయనకు మంచి పేరొచ్చింది, మా చేతికి చెప్పొచ్చింది. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అనేవారు. 60 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను. ధర్మం సినిమాల్లో తప్ప ఎక్కడా గెలవడం లేదు. క్యాపిటలిస్టిక్ సొసైటీ ఎప్పుడూ తెలివైన వాడినే ప్రోత్సహిస్తుంది. ఇక్కడ మంచికి మూల్యం ఉండదు, చెడుకి డెఫినేషన్ ఉండదు. అమాయకుడిగా పుట్టడం ఒక శాపం. బతకాలంటే పరిగెత్తాలి, నలుగురిని దాటుకుంటూ వెళ్ళాలి, అవసరమైతే తొక్కుకుంటూ వెళ్ళాలి, కానీ గెలవాలి. అలాగే పెరిగాను. నాలాంటి మనిషిని సినిమా లాంగ్వేజ్లో విలన్ అంటారు, నిజ జీవితంలో ప్రాక్టికల్ అంటారు. శిఖరం కడతారే నీతికి పోయే మనుషులకి
సాయిరెడ్డి నా ప్రాణ స్నేహితుడు, నా గురించి బాగా తెలిసిన వ్యక్తి. పేదరికం నుంచి వచ్చాడు, కష్టపడ్డాడు, పిల్లలకు మంచి లైఫ్ ఇచ్చాడు. ఇప్పుడు కోమాలో ఉన్నాడు. కొడుకులు కొన్ని రోజులు చూశారు, కొంచెం ఖర్చు పెట్టారు. ఇప్పుడు పర్సంటేజ్ లెక్కెట్టుకుంటున్నారు. 5 లక్షలు ఖర్చు పెడితే 100% బతుకుతారా డాక్టర్? చెప్పలేం, కానీ ట్రీట్మెంట్ అయితే ఆపలేంగా. ఈ ఏజ్ లో ట్రీట్మెంట్ పేరుతో అతన్ని కష్టపెట్టడం ఎందుకండి? ప్రశాంతంగా పోతే అతని ఆత్మ శాంతిస్తుంది. పేషెంట్ మీ నాన్నగారు, డెసిషన్ మీరే తీసుకోవాలి. చిన్నప్పుడు ఒకసారి నువ్వు కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నావు. ఇప్పుడు మీ నాన్నున్న స్థానంలో నువ్వున్నావు. నీ స్థానంలో ఇక్కడ మీ నాన్నున్నాడు. డాక్టర్ చేతులు పట్టుకుని నా ఆస్తి మొత్తం పోయినా పర్లేదు, నా కొడుకు బ్రతకాలి అన్నాడు. అందరం అంతే బ్రదర్. మనం పిల్లల్ని ప్రేమించినంతగా తల్లిదండ్రులను ప్రేమించలేం. అలా పుట్టించాడా దేవుడు. వాడి బాధ్యత అంతా నాది. అమ్మా కోళ్ళ, ఇక నా వయసు అయిపోయింది, ప్రశాంతంగా పోదామని ఎవరూ అనుకోరు తల్లి. పండు ముసలివాడికైనా బ్రతకాలనే ఉంటుంది. సారీ సార్, బండి ఏదో ట్రబుల్ ఇచ్చినట్లుంది. ఏంటో చెక్ చేసి వస్తాను ఒకసారి. నాగరాజు, సార్. ఇండియా బాగా డెవలప్ అయిందా? అవును సార్. ఇందాకేంటి అమ్మాయి నన్ను అలా చూస్తుంది? తెలీదు సార్. ఈ ఏజ్లో కూడా అమ్మాయిలు నన్ను చూస్తున్నారంటే నాలో ఏదో విషయం ఉందా? తెలీదు సార్. ఒకసారి ఇటు చూడు. సార్, నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? ఏమనిపించట్లేదు సార్. నీకు టేస్ట్ లేదే. ఆ అమ్మాయి ఎవరో కనుక్కో. సార్, అమ్మాయి వివరాలు కనుక్కున్నాను. హాస్టల్లో ఉంటుంది. తన పక్కనున్న అతను అమ్మాయి బాయ్ ఫ్రెండ్. ఆ అమ్మాయి ఎవరో తెలియదు కానీ ఏదో తెలియని ఆకర్షణ, కళ్ళల్లో ఏదో రహస్యం ఉంది. పిలిపించమంటారా? అన్నిట్లోనూ ఓడిపోతున్నాం. ఈ టైంలో వద్దులే నాగరాజు. సార్, షార్ట్ రెడీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ మొగల్, ఇప్పుడు సినిమా హీరో కూడా. ఆయనే మోడీ గారు. మోడీ గారు నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు మన టాపిక్ 20వ శతాబ్దపు స్త్రీలు, వాళ్ళ గెలుపు. మోడీ గారు, నిన్న మీరు అమ్మాయిలు గడప దాటకూడదు, ఉద్యోగాలు చేయకూడదన్నారు. అలా మీరు ఎందుకన్నారో తెలుసుకోవచ్చా? అంటే మొదటి నుంచే మీరు స్త్రీని ద్వేషించే స్వభావం మీకుందా? నేను అలా అనలేదు. భార్యాభర్తల్లో ఒకరే జాబ్ చేయాలి, ఇంకొకరు ఇల్లు చూసుకోవాలి. అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సగం తగ్గుతుంది. ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు అన్ని రంగాల్లోనూ పురుషులతో దీటుగా మహిళలు కూడా ముందుకెళ్తున్నారు.
స్త్రీలంటే వంటింటికే పరిమితం అవ్వాలా ఏంటి? ఆడవాళ్ళకి ఏం తక్కువ అండి? వచ్చిందిరా మీరు చేసే పొలం పనులు మేము చేయలేమా? ఇద్దరు జాబ్కి వెళ్ళి పిల్లల్ని డే కేర్ లో వేస్తే రేపు వాళ్ళు మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్ లో వేస్తారు. మా ఇంటి EMIలు మీరు కడతారా? ఈఎంఐల కోసం యంత్రాలుగా మార్చేసే వెస్ట్రన్ కల్చర్ నే వదిలేయమంటున్నాను. ప్రపంచం ముందుకు పోతుంటే ఇలాంటి వెనకబడిన అనామకులు ఇంకా ఉన్నారు. ఏం తెలుసు మీకు మహిళల గురించి? రాకెట్లో చందమామ దగ్గర కూడా వెళ్తున్నారండి. ఏ ఇక్కడి నుంచి కనపడదా ఏంటి? చందమామ ఇక్కడి నుంచి కూడా కనపడుతుంది కదా అంటున్నారు ఆయన. మీలాంటి తెలివి తక్కువ వాళ్ళతో వాదించలేమండి. అది నా డైలాగ్. అమ్మాయిల అబ్బాయిలతో అన్ని రంగాల్లో పోటీగా ముందుకెళ్తున్న ఈ రోజుల్లో అసలు ఈ పోటీ ఏంటి, ఎవడు పెట్టాడు, ఎప్పుడు స్టార్ట్ అయింది, మాకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు. మీరే పోటీ పెట్టేసుకుని మీరే గెలిచేసామని డిక్లేర్ చేసుకుంటే ఎలాగా? మేం చేసే పనులు మీరు చేసి, మీరు చేసే పనులు మేం చేసి, ఇది డెవలప్మెంట్, ఇది ముందుకెళ్తామా? నీలాంటి వాళ్ళు ఉండబట్టారా దేశం ఇలా తగలడింది? పర్వర్టెడ్, నీచ్, కమ్యూనిస్ట్, కుత్తే. అన్ని ఎడ్జెక్టివ్స్ అవసరం లేదు, హానెస్ట్ ఫెలో అను సరిపోతుంది. సరితే గారు వచ్చి కూర్చోండి. మీరు కూర్చోండి. తొట్టినాయా. సునీత విలియమ్స్ తెలుసా నీకు? స్పేస్ కెళ్ళిందిరా, స్పేస్ కెళ్ళింది. నువ్వు కూడా వెళ్ళు, దరిద్రం వదిలిపోతుంది. కప్పునాయాలా. మోడీ 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 మోడీ. సార్, నిన్న టీవీలో మీతో గొడవపడిన సరిత మహిళా సంఘాలతో ధర్నా చేస్తుంది. ప్రెస్ అంతా ఉంది, మిమ్మల్ని అరెస్ట్ చేయాలంట. కిందకి రాకండి సార్, మిమ్మల్ని బట్టలిప్పి కొట్టి ఆ ఫుటేజ్ టీవీలో వేస్తారంట. ఇక్కడుండి నేనే మేనేజ్ చేసుకుంటాను సార్. ఏంటి అరుస్తున్నావు? ఇప్పుడు నా చేతుల్లోనూ కన్నుంటే నేను సమాధానం చెప్పేదాన్నేమో. ఇదిగో కన్ను, తీసుకో తీసుకో, కాల్చు కాల్చు కాల్చు. కాల్చలేవు కదా, చేతిలో గన్నుంటే సరిపోదు, కాల్చే క్రూరత్వం కూడా ఉండాలి. అరే వాట్ ఈస్ దిస్? పార్టీ నుంచి గంటేశావు, హోటల్ నుంచి కూడా ఖాళీ చేసి వెళ్ళిపోనా? చెప్పు, వెళ్ళిపోతాను. అది కాదురా, పార్టీ కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. నీకు సపోర్ట్ చేస్తే నీతో పాటు నా కెరీర్ కూడా పోతుంది. నీ పద్ధతి మార్చుకో ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్. నెక్స్ట్ టైం నీకు డెఫినెట్ గా టికెట్ ఇప్పిస్తాను, ఓకేనా? అర్థం చేసుకో. నీకు శత్రువులు ఎక్కువేరు మోడీ. నిన్ననే ఎవడో నీ గురించి రిసెప్షన్లో అడిగాడంట. నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆ ముగ్గురు అన్నదమ్ముల్లో వీడు ఆఖరాడు. నన్ను చంపడానికే వచ్చుంటాడు. సారీ సార్, నేను అర్జెంటుగా స్కూల్కి వెళ్లాల్సి వచ్చింది. డ్యూటీ టైంలో స్కూల్ ఏంటి? నా కొడుక్కి ఫిట్స్ ఉంది సార్. వాడు అప్పుడప్పుడు స్కూల్లో పడిపోతుంటాడు. వాళ్ళేమో ఇమీడియట్గా రమ్మని పిలుస్తారు సార్. ఏ స్కూలు? నీరజ్. ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. ఏం పేరు? భరత్ సార్. ఇప్పుడు అవన్నీ అవసరమా? ఈసారి వాడు వచ్చినప్పుడు మా ఇద్దరికి ఇన్ఫార్మ్ చేయి. మీరిలా హోటల్లోనే సెటిల్ అయిపోతే మా పరిస్థితి ఏంటి? నా కొడుకు బిజినెస్ చేయాలనుకుంటున్నాడు. ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ నాన్న, 10 కోట్ల క్యాపిటల్ కావాలి. ఎవడరాడు అరుస్తున్నాడు? కెనీజీ సార్, అమెరికాలో చాలా ఫేమస్. అమెరికాలో ఇళయరాజా పాటలు పెడతారా? వెళ్ళి గురువుగారి పాటలు పెట్టమను. ఎడా. అలాగే సార్. ఆర్గానిక్ ఫార్మింగ్, మందులు లేకుండా ఎరువులేసి పెంచటం, వ్యవసాయానికి కొత్త పేరు. ఊరెళ్ళండి, 100 ఎకరాల పొలం ఉంది, దున్నండి.
డబ్బులు మట్టుకివ్వను. అలాంటప్పుడు ఎందుకు నాన్న కన్నావు? నిన్ను ప్లాన్ చేసి కనలేదురా, నువ్వు నా సైడ్ ఎఫెక్ట్వి. మీ అలవాట్ల గురించి అమ్మాయిల పిచ్చి గురించి అందరూ అనుకుంటుంటే భరిస్తున్నాం. నా లైఫ్ నా ఇష్టం. పక్కింటోని ఇంప్రెస్ చేయడం కోసం బతకను. ఇంత డిస్కషన్ వద్దు. నా దగ్గర 10 కోట్లు లేవు, చెరొక ₹1,00,000 ఇస్తా. లక్షతో ఏమొస్తుంది నాన్న? బజ్జీల బండి పెట్టుకో, జిరాక్స్ షాప్ నడుపు, కష్టపడు. చూసించాలు. చిన్న 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 మీకు అభ్యంతరం లేకపోతే నా రూమ్లో వెయిట్ చేయొచ్చు. ఎవరా కుర్రాడు? అవసరమా? నీ పేరేంటి? అవసరం. నవ్య. ఎక్కడుంటావు నవ్య? హాస్టల్లో. అయితే లేట్గా వెళ్ళినా పర్లేదా? అసలు వెళ్ళకపోయినా పర్వాలేదు. ఓకే, థ్యాంక్స్ సార్. నేను వెళ్తున్నా. ఒక్క నిమిషం, ఈరోజు ఇక్కడే ఉండు. సారీ సార్, నేను వెళ్ళాలి. ఉంటే 10 లక్షలు ఇస్తాను. 20, 50 లక్షలు ఇస్తాను. 1 crore, ₹1,00,00,000. ₹1,00,00,000? నేనేం చేయాలి? నేను మాట్లాడుతూ ఉంటాను, నువ్వు వింటూ ఉండు. నేను ఇక్కడ పడుకుంటాను, నువ్వు అక్కడ పడుకో. అసలు ఎంత డబ్బుందా? ప్రముఖ వ్యాపారవేత్త, టీవీ క్రిటిక్, పొలిటికల్ అనాలిస్ట్, ల్యాండ్ ముక్కల్, సినిమా ప్రొడ్యూసర్, హీరో మోదీ,
ఈ రోజు దారుణ హత్యకు గురయ్యారు. అతనుండే స్వీట్ రూమ్ లో ఈ హత్య జరగడం గమనార్హం. అతను గత 2 ఏళ్ల నుంచి అదే స్వీట్ రూమ్ లో ఉంటున్నట్టు సమాచారం. అయితే హత్య జరిగిన సమయంలో సీసీటీవీలు పనిచేయకపోవడంతో హోటల్ యాజమాన్యం మీద అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. హేట్ క్రైమ్ సార్. చాలా కోపంతో చంపేశారు. అన్ని వేళ్లు కోసి పారేశారు. చాలా వింతగా ఉంది. ఎక్కడున్న వస్తువులు అక్కడే ఉన్నాయి. నో స్ట్రగుల్. వెరీ పెక్యులియర్. సరిగ్గా 9 గంటల నుంచి 11 గంటల వరకు సీసీ కెమెరాలు పనిచేయలేదు సార్. నిన్న రాత్రి అతనితో ఒక అమ్మాయి కూడా ఉంది సార్. ఆ అమ్మాయి ఇప్పుడు మన కస్టడీలోనే ఉంది. అమ్మాయితో మాట్లాడతారా? Is she here right now? నాట్ ఎట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ కేసుకి సిఐడి ఎందుకు? ఇట్ లుక్స్ లైక్ ఆర్డినరీ మర్డర్. అనవసరంగా మనం టైం వేస్ట్ చేస్తున్నాం అనిపిస్తోంది. ఆహా, అతను ఒక మినిస్టర్కి బినామీ. చనిపోయే ముందు మినిస్టర్ ల్యాండ్స్ అన్నీ అమ్మేశాడు. ఆ డబ్బంతా అదే రూమ్లో ఉంది. దాదాపు 500 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. ఇప్పుడు ఆ డబ్బు కనిపించట్లేదు. ఇట్స్ ఏ సీరియస్ కేసు రమేష్. ఒకవైపు మినిస్టర్ ప్రెషర్, ఇంకోవైపు పొలిటికల్ ప్రెషర్. ఆ డబ్బు దొరికే వరకు వదలరు. సార్ సార్ ఆ అమ్మాయి వచ్చింది. పుట్ట నవ్య. నాన్న పేరు? పుట్ట నాగరాజు. నిన్న మధ్యాహ్నం నువ్వు మోడీ అనే వ్యక్తితో తన స్వీట్ రూమ్లో కలుసున్నావు. అతను చనిపోయాడు. యూ కిల్డ్ హిమ్. ఎందుకు చంపావు? మరి రూమ్కి ఎందుకు వెళ్ళావు? నా బాయ్ ఫ్రెండ్ని అవాయిడ్ చేస్తున్నప్పుడు అతని రూమ్కి ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. మొత్తం చెప్పు. ఓకే, అసలు అంత డబ్బుందా? నాలో ఏ దురుద్దేశం లేదు. నువ్వు నచ్చావు, నీ కంపెనీ కావాలి, అంతే. మార్నింగ్ డబ్బు తీసుకో. 9 తర్వాత నువ్వు ఉంటానన్నా నేను ఒప్పుకోను.
దట్ సూట్ కేస్ ఇస్ ఫుల్ ఆఫ్ మనీ. అలాంటి సూట్ కేసులు చాలా ఉన్నాయి. ఐ వాజ్ రియల్లీ షాక్డ్. వెరీ ఇంట్రెస్టింగ్. తర్వాత నేను ఇంకో అబ్బాయితో మాట్లాడితే అనుమానం, కోపం. ఎప్పుడు వాడితోనే మాట్లాడాలి. కింద అదే గొడవ. హీస్ టూ పొసెసివ్ అండ్ ఐ నీడ్ మై స్పేస్. ప్రతి మగాడు పాజిటివే, అందులో తప్పులేదు. సీత రావణుడి దగ్గర ఉన్నప్పుడు రాముడికి కూడా మండింది. అది సాడిజం కదా. అమ్మాయిలు పొజిటివ్గా ఉంటే అది లవ్వు, అదే అబ్బాయిలు పాజిటివ్గా ఉంటే వాడు శాడిస్టు. వాట్ నెక్స్ట్? త్రీ గోల్స్: పాపులర్ అవ్వాలి, సినిమా తీయాలి, పొలిటీషియన్ అవ్వాలి. మీరు చాలా లక్కీ, రిచ్ అండ్ హ్యాపీ. కష్టాలు బాధలు అసలు ఉండవు. బెచ్చగాడికైనా బిల్ గేట్స్కైనా కష్ట సుఖాల్లో తేడా ఉండదు. 2 బెడ్రూమ్ ఫ్లాట్లో భార్య పిల్లలతో హ్యాపీగా ఉండేవాణ్ణి. కోతిబుర్ర లక్ష్మి వెనకాల పరుగులు తీయించింది. లక్ష్మి వచ్చింది, దాంతోపాటు భయం వచ్చింది, కుతంత్రం వచ్చింది, శత్రువులు వచ్చారు, బలుపు వచ్చింది, జలసీ వచ్చింది, బంగ్లా వచ్చింది, కార్లు వచ్చాయి, వాటి మెయింటెనెన్స్ వచ్చింది. 2 భార్యలు వచ్చారు, బాధ్యతలు తెచ్చారు. పిల్లలు వచ్చారు, ఏడుపు వచ్చింది, బంధువులు వచ్చారు, బరువులు తెచ్చారు, కొత్త మిత్రులు వచ్చారు, పాత మిత్రుల్లో మార్పు వచ్చింది, కొత్త అమ్మాయిలు వచ్చారు, వింత కేసులు పెట్టారు, పనివాళ్ళు వచ్చారు, పొట్టొచ్చింది, బీర్ వచ్చింది, స్కాచ్ వచ్చింది, లివర్ లో మార్పు వచ్చింది, వయసు వచ్చింది, అలసట వచ్చింది. మనశ్శాంతి ఎక్కడో మిస్ అయింది. అందరికన్నా పెద్ద 420 మన సిస్టమ్. మందు నాశనం చేస్తుందని తెలుసు, కానీ అమ్మిస్తారు. స్మోకింగ్ చంపేస్తుందని తెలుసు, కానీ తాగిస్తారు. స్టాక్ మార్కెట్ ముంచేస్తుందని తెలుసు, కానీ కొనిపిస్తారు. రుణమాఫీ అంటారు, మన డబ్బు మనకే ఇస్తారు. 60 దాటితే రిటైర్ అంటారు, దేశాన్ని మాత్రం నడిపిస్తారు. జోదం ఆడితే జైల్లో వేస్తారు, కానీ పబ్లిక్ గా గుర్రాలు ఉరికిస్తారు. మనం చాలా గొప్పవాళ్ళం. జంతు సంరక్షణ అంటాం, చికెన్ బిర్యానీ తింటాం, రాజకీయాలు మారాలంటాం, మనం మాత్రం డాక్టర్లు, ఇంజనీర్లు అవుతాం. సీతను తాకని రావణుణ్ణి రాక్షసుడంటాం, అడవికి పంపిన రాముణ్ణి దేవుడంటాం. హాయ్,